విజయవాడ వెటనరీ కాలనీలో మున్సిపల్ పార్కులో కొత్తగా నిర్మించిన జిమ్ ను మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. స్వచ్ఛంద కార్పొరేషన్, అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ద్వారా పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. సీఎం సహకారంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. CFMS లో ఉన్న 1900 మున్సిపాలిటీల నిధులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని తెలిపారు. మున్సిపాలిటీల నిధులు వాటి అభివృద్ధికి వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎలా క్లినిక్ డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇవి కూడా నిన్న సండే అయినా నేను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్కా అప్పులి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం. స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసమే కట్టారు అనే స్థితిలోనే ఉంది. కొంత భాగంలో తెచ్చిన పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి డిస్కస్ చేస్తాను. కార్పొరేట్ గా వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్ లో వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మనం ఈ కాలనీ తీసుకోవచ్చు అని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సింది. మన ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులు పిలిచాను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏమేమి చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక్క రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళా డిస్కస్ చేయాలి. ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయినాయో ఆ వర్క్స్, ఫండ్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు అడగడానికి రెడీ ఉన్నారు. అయితే మన స్టేట్ షేరు 17,000 కోట్లు పెట్టాలి. గత ప్రభుత్వం ఆ షేర్లో 2021లో, ఇప్పుడు కాదు 2021లో 2,940 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళు 60%. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు రిలీజ్ చేశారు. మనం 150 కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్. వీళ్ళు కేవలం 11 కోట్లు రిలీజ్ చేశారు. మిగతా రిలీజ్ చేయాల ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే ఆ స్వచ్ఛ భారత్ 2,940 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్గా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మనకు అడిగాం, మున్సిపల్ కార్పొరేషన్